ఇండియా నుంచి పార్సల్ వచ్చింది. మొన్నే కదా వచ్చింది, అప్పుడే పార్సల్ ఎలా వచ్చింది గైస్? నాకు కాదు, అన్నయ్యకి పార్సల్ వస్తుంది ఏదో నాకు వచ్చినట్టు ఎగ్జైట్ అవుతున్నా. ఇందులో నాకు సంబంధించింది ఒకటి కూడా లేదు, కానీ నాకు ఎంత ఎగ్జైట్మెంట్ చూడండి. ఇండియా నుంచి పార్సల్ వేసుకున్నాం, నా దానికి వెళ్ళడానికి ఎంత తేడా ఉంటుంది చూస్తాను. అయ్యో మొత్తం తినేయాయి, మొత్తం తినేయే ఉన్నాయి. మొత్తం మళ్ళీ నేనే సర్దుకోవాలి. నాకు ఎందుకు ఇంత ఆత్రం? ఆగొచ్చుగా ఓపెన్ చేసి సర్దుకుంటారు. చెకోడీలు అనుకుంటా, నేను ఓపెన్ చేయమని నేను సర్దలేను. ఇవి స్వీట్లే దుంపకులు ఏం దొరకదు, కత్తి పెట్టుకు ఎందుకు అనుకుంటా. నాకెందుకు చెక్కలు నా పనికొచ్చే ఐటమ్ ఒకటి కూడా లేదు, బికాజ్ ఇది నా పార్సల్ కాదు. ఇప్పుడు పార్సల్ వచ్చింది, దానిలో అన్నీ తినేవి ఉన్నాయి. నాకు పార్సల్ వచ్చినప్పుడు మంచిగా మీకు అన్ని ఓపెన్ చేసుకుని చూపిస్తారు. లిటరల్లీ ఈ పార్సల్ ఓపెన్ చేసినప్పుడు ఐ హావ్ నో ఐడియా దట్ విత్ ఇన్ 2 weeks కి మళ్ళీ నేను పార్సల్ వేయించుకుంటానని. ఇండియా అన్న పేరు అంటేనే ఎంత ఎక్సైట్మెంట్. అలాంటిది ఇండియా నుంచి నా కోసం నాకు 25 kgs పార్సల్ వచ్చింది. వేరే వాళ్ళకి పార్సల్ వస్తే ఇంత ఆత్రంగా ఎక్సైటెడ్ ఓపెన్ చేశాను, కానీ నా పార్సల్ వస్తే ఇంకా చూడండి ఎలా ఉంటుందో. నాకు వచ్చిన పార్సల్ కి దీనికి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ఇంతకీ 25 kg పార్సల్ నాకేమొచ్చింది, అందులో ఏముంది అన్బాక్సింగ్ ఫుల్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే పైన కనిపిస్తా లింక్ ని క్లిక్ చేసి ఇప్పుడే వెళ్ళి చూసేయండి. ఫ్యామిలీకి దూరంగా ఉన్నప్పుడు మీ ఇంటి నుంచి మీకు ఎప్పుడైనా ఇలా పార్సల్ వచ్చిందా? ఒకవేళ వస్తే మీరేం పార్సల్ వేయించుకున్నారు, మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేసేయండి. అదే చిత్త లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. ఉంటాను.